పోరాటానికి ధీటుగా చంద్రబాబు నాయుడు గారు కొత్త అస్త్రాన్ని, పాత అస్త్రమే కొత్తగా రంగంలోకి దింపారు. అదేంటంటే ఏపీపీఎస్సి అక్రమాలు. గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనం అంటే ఆ టైంలో ఎడ్యుకేషన్ ఎవాల్యుయేషన్ సమయంలో జరిగిన అవకతవకలు వ్యవహారం ఇప్పుడు హైకోర్టులో ఉంది. దీని మీద అభ్యర్థులు హైకోర్టుని ఆశ్రయించడంతో సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాలని ఆదేశించింది. ఇవ్వటం దరిమిల కూటమి ప్రభుత్వం గ్రూప్ 1 అక్రమాల మీద సిట్ ఏర్పాటు చేసి విచారణ చేయించింది. ఆ సిట్ రిపోర్ట్ని నిన్న హైకోర్టుకు సమర్పించారు. చంద్రబాబు గారి డైరెక్షన్ ఏంటంటే, ఇప్పుడు మీరు కౌంటర్ అటాక్ చేయండి వైసీపీ మీద. మీ హయాంలో జరిగిన అతి పెద్ద దుర్మార్గమైన కుంభకోణం గ్రూప్ 1. ఇది టీచర్ పోస్టులు, స్పోర్ట్స్ కోటాలో మీరు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారని మీరు అంటున్నారు కదా, దాని సంగతి ఏంటో తేల్చండి. ముళ్ళుతోనే తీయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. బట్ ఎఫెక్ట్ అవుతున్న పార్టీస్, అటు గ్రూప్ 1 అభ్యర్థులు కావచ్చు, ఇటు డిఎస్సీ అభ్యర్థులు కావచ్చు. డిఎస్సీ అభ్యర్థులు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు వచ్చిన మెరిట్ లిస్టు అవన్నీ పెట్టుకొని మరీ మాడుతున్నారు. దానికి సమాధానం ఇదైతే కాదు కదా. దాన్ని ముందర సరి చేసుకునే వ్యవస్థ అయితే ప్రభుత్వం ఇనిషియేట్ చేసిందా లేదా అనేది పక్కన పెడితే వైసీపీ మీద ఎదురుదాడి. మరోపక్క ఏంటంటే, ఈయన మనకు ఎలాగో ప్రతిపక్షంగా గుర్తించలేదు కాబట్టి బయట మాట్లాడదామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వాళ్ళకి దిశానిర్దేశం చేస్తే ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలో మనకు ప్రజెన్స్ బలంగా ఉంది కాబట్టి మీరు అక్కడ గట్టిగా ఫైట్ చేయండి అని. సో పోరాటం అనేది అటు టీడీపీకి ఇటు వైసీపీకి. 2 ఏళ్ల తర్వాత వైసీపీ ఏంటంటే జాగృతమైంది. అంటే కొద్దిగా సెన్సిటైజ్ అయ్యి ప్రజా సమస్యల మీద కోటరీతో కాకుండా ప్రజలతో కూడా మాట్లాడాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకోవడంతో, ప్రజల సమస్యలను కూడా పట్టించుకోవాలని నిర్ణయించుకోవడంతో మొత్తానికి వైసీపీ జనబాహుళ్యంలోకి వచ్చింది. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం ఆంజనేయ రెడ్డి గారు. అలాగే జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్కారం. పురుషోత్తం రెడ్డి గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్, వారికి కూడా నమస్కారం. దుర్గాప్రసాద్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. సో టు స్టార్ట్ విత్ మనం పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడు. పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు ఒక ఆరోపణకి ప్రత్యారోపణ సమాధానమా? ఆరోపణ వచ్చినప్పుడు అందులో వాస్తవాలు నిర్ధారించుకుని తప్పైతే పొరపాటైంది క్షమించండి అని సరిదిద్దుకుంటామని హుందాగా చెప్పడం మర్యాద. సో అది చేయకుండా గ్రూప్ 1 తెర మీద తీసుకొచ్చి దానికి ఇదే సమాధానం అంటే? అందరికీ నమస్కారం. బేసిక్ గా 2 అంశాలు. ఒకటి, డిఎస్సిలో వస్తున్న అలిగేషన్స్ ని తప్పుపట్టచ్చు, సమాధానం చెప్పచ్చు. అసలు మీరు అలిగేషన్స్ రాంగ్ అని కూడా చెప్పచ్చు. అది ఆ రైట్ ప్రభుత్వానికి ఉంటుంది, చెప్పలేము. అయితే దానికి ఇప్పుడు వాళ్ళు ఎంచుకున్న మార్గం, గతంలో సమాధానం చెప్పడానికి కొంత ప్రయత్నం చేసినారు. జగన్మోహన్ గారి ప్రెస్ మీట్ లో వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పడం, ఇటు చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళు ప్రజల్లోకి ఎప్పుడైతే వెళ్ళారో మన సమాధానాలు ఏమి రుచించట్లేదని నిర్ణయానికి కూటమి వచ్చింది. దానివల్ల ఇప్పుడు ఏమవుతాయి, అటాక్. అసలు జెన్జీ అంటారు, ఆడ ముసలి పాల్గొంటున్నారు. ఇలా ఆన్సర్లు పోరాటం పైన. వాళ్ళకి 60 ఏళ్ళు, వీళ్ళకి 70 ఏళ్ళు. తర్వాత ఈ గోయిందా అన్నారు. ఈ చర్చ చుట్టూ నడుస్తున్నారంటే అర్థం ఏమిటి? ప్రశ్నలకు సమాధానం లేవని అర్థం. నేను మిగతా విషయాల్లో కరప్షన్స్ వాటి జోలికి వెళ్ళను, కానీ స్పోర్ట్స్ కోటా మీద మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా ఆత్మరక్షణలో పడింది, ఆన్సర్ చేయట్లేదు. నేను విద్యార్థి నాయకుడిగా వెంకటేశ్వర యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొనేవాళ్ళు. టెంట్లు వేసుకొని వస్తున్న విద్యార్థులను ఆకర్షించడం కోసం కూర్చునేవాళ్ళు. స్పోర్ట్స్ కోటా ఎట్ట ఫిలప్ చేస్తారు? ఒక హిస్టరీ డిపార్ట్మెంట్ లో 20 అడ్మిషన్స్ ఉన్నాయనుకోండి వాసుదేవ్ గారు, స్పోర్ట్స్ కి 1-2 ఉంటాయి. ఒక 50 మంది అప్లై చేసుకుంటారు. అప్పుడు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఎవరిది, నేషనల్ ఎవరిది, స్టేట్ ఎవరిది, దాంట్లో ఇంటర్నేషనల్ 4 ఉన్నారనుకోండి, దాంట్లో హాకీ, ఇట్లా బైఫర్కేషన్ చేసి మాకు నోటిఫికేషన్ ఇస్తారు. బయట వీళ్ళని సెలెక్ట్ చేసినాము, మాకు అప్లికేషన్ 10 వచ్చినాయి, దీంట్లో క్రైటీరియా ప్రకారం ఫస్ట్ ఈయనకి ఇచ్చామని ఇస్తారు. అప్పుడు మేము అభ్యంతరాలు చెప్తాం, ఇది కాదని. 450 పోస్టులు ఫిలప్ చేసి మీరు అసలు ఓపెన్ మెరిట్ లిస్ట్ ఏనంటారు? ఆధారం ఉంటే తీసుకుంటే ఇంకేం ఆధారం ఉండే మా దగ్గర? ఎవడు అప్లికేషన్ వేయడం మీకేం తెలుసు, నాకేం తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఏ క్రైటీరియా కింద వచ్చినాయి, ఎట్లా ఇచ్చినాము? ఈ 450 పోస్టులు బైఫర్కేషన్ చేసి మీరు మెరిట్ లిస్ట్ లేనంటారు. మెరిట్ లిస్ట్ లేకపోతే ఇంక చెప్పేది ఏముంది? కాబట్టి 450 పోస్టుల్లో 1000 మంది వచ్చినచ్చు, 1000 మందిలో మీరు ఎట్టిచ్చారు? కాబట్టి ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం పూర్తిగా తప్పు చేస్తా ఉంది. 2, నవీన్ విషయం. మెరిట్ లో వస్తాడు, మళ్ళీ ఎవరు వాడు కోర్టుకి వెళ్తాడు, పోస్ట్ ఎవరు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అని ప్రభుత్వం గుర్తించినట్టే కదా. గుర్తించినప్పుడు కేవలం వాడొకడే వాడుకున్నాడు ఆ క్వశ్చన్ పేపర్, 10 మందికి ఇచ్చినాడా? ఈ డౌట్ క్లారిఫై చేయాలి. కనీసం మాకు అనుమానం ఉంది కాబట్టి స్టాప్ చేసినాము, లేదా లేదు కాబట్టి వదిలేసినాము, ఏమి చెప్పకపోతే ప్రభుత్వం ఖచ్చితంగా తప్పు చేసినట్టు అవుతుంది. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంలోకి వెళ్ళింది. దానికి ఈ రెండింటికి సమాధానం చెప్పుకున్న దమ్ము ఉంటే చర్చకి రండి. ఏం చర్చకి వస్తారు మీరు? లిస్ట్ వేయకుండా, మెరిట్ లిస్ట్ లేకుండా మీది ఏం చర్చిస్తాము? కాబట్టి ఇవన్నీ పొరపాట్లు జరిగి, ఈ 2 పొరపాట్లు సరిదిద్దుకోవడం కోసం మినిమం శాఖాపరమైన దర్యాప్తు,
దీన్ని లోకేష్ గారు రాజీనామా చేయమని వైసీపీ అనొచ్చు, నేను అనట్లేదు. బట్ మినిమం శాఖాపరమైన దర్యాప్తు చేసి ఇంత మీ ఆరోపణలు ఇంత ఉన్నాయి కానీ ఉన్నది ఇది, యాక్షన్లు ఇవన్నీ చేస్తుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. కానీ వాళ్ళు మొండిగా వెళ్తున్నారు. ఇంకా దాని ఇనే పరిస్థితులు లేరు కాబట్టి కౌంటర్ అటాక్. గతంలో ఏం జరిగింది, గతంలో వాళ్ళు తప్పు చేసిన దానికి మీకేం లైసెన్సా ఇప్పుడు తప్పు చేయడానికి? ఒకవేళ గతంలో గ్రూప్ 1 పరీక్షలో వాళ్ళు తప్పు చేశారు అనుకుందాం కాసేపు, అంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మాకు రైట్ ఉంది, మీరు మీకు అధికారం ఉంది కాబట్టి మీరు చేసుకున్నారు, మాకు అధికారం కూడా మేము మరి చేసుకుంటాం, ఇదే పరిష్కారం. ఇది చేసినారనుకోండి ఇంకా బోల్టర్ పడతారు. కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి విషయంలో ప్రభుత్వం హేతుబద్ధమైనటువంటి ఆన్సర్ చేయకపోవడం, ఈ 2 విషయాలు, నవీన్ విషయం, స్పోర్ట్స్ కోటా విషయం, ఖచ్చితంగా ప్రభుత్వం తప్పు చేసిన ప్రజలు భావించిన మాకేంటి. ఇప్పుడు కేంద్రంలో మంత్రి గారు ఎందుకు రాజీనామా చేశారు? దేశం అంతా కాపీ జరిగిందా? ఒక చోట జరిగితే దేశం అంతా పెట్టారు, పైపించి సరిదిద్దుకున్నారు. యాక్షన్ లోకి వెళ్ళారు, రెండోసారి ఎగ్జామ్ పెట్టారు, సరిదిద్దుకున్నట్టేగా. అయినా నైతిక బాధ్యత వచ్చి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ప్రజల డిమాండ్, ప్రజల మనోభావాలకు అనుకుని చేసినారు. మరి మనకు వర్తించదా సూత్రం అనే డిమాండ్ వస్తుంది కదా. వీళ్ళు కానీ ఈ 2 విషయాల్లో క్లారిటీ ఇచ్చుంటే వాసుదేవన్ గారు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. కానీ మాకు అధికారం మేము చేస్తామంటే జనం వాళ్ళ మనసులో వాళ్ళు ఏమనుకుంటారు అది అనుకుంటారు, అది అల్టిమేట్ గా తర్వాత ఎన్నికలు తెలుస్తుంది. రైట్, ఒకసారి జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. సరే, మీరు ఆరోపణ చేస్తున్నారు డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, ఇట్లా మెరిట్ లిస్టు ఫాలో కాలేదు. గ్రూప్ 1 అప్పుడు మనం చేసింది ఏంటి శ్రీకాంత్ గారు? దాని మీద సిట్ నిన్న హైకోర్టుకి నివేదిక ఇచ్చింది. అంటే ఒక పొలిటికల్ బ్యాటిల్లో మీరు చేస్తున్న అభియోగాలకి కౌంటర్గా అవతలు ఉన్నది ఎవరు? 40 సంవత్సరాల దురంధరుడు, రాజకీయ దురంధరుడు అక్కడ ఉంది. ఆయన వెపన్ తీస్తే మీరందరూ అల్లాడిపోవాలి. తీశాడు, ఇప్పుడు సిట్ వెపన్ తీశారు చంద్రబాబు గారు. సమాధానం ఏం చెప్తారు మీరు?